ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఒకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ మన గురువు గారైన పత్రిజీ గారికి వారి ఫ్యామిలీకి కూడా ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు రాజబాబు కాదు, నా పేరు రాజన్న. నేను ఈ వశిష్ఠ గౌతములో పనిచేయటం అనేది ఏంటి ఇప్పుడు కూడా నాకు ఒక కల కింద ఉంటుంది. ఈ శిక్షక్షేత్రంలో నాకు ఈ బాధ్యత ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఇటువంటి మహా అద్భుతమైన బాధ్యతని చేస్తున్నందుకు నాలో నేనే గర్విస్తూ ఈ లక్ష్మణరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి పని చేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అందులోనూ కూడా మన గోదావరి తీరాన ఉన్న ఈ వశిష్ఠ గౌతమి యొక్క వైభవం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుపతిలో మనం ఎలాగైతే ముందర ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా మన శ్రీచక్రాలో చెయ్యాలి ధ్యానం అంటే కంపల్సరిగా ఒక బుక్ చేసుకుని వచ్చే రోజంటూ ఉంటుంది. కాకపోతే ఈ 6 రోజులు కూడా మన అందరం కూడా ఆనందంతో బ్రహ్మానందంతో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఉండియే మనకి బాధలు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధలను మర్చిపోతున్నారు, నేను గమనిస్తున్నాను. కానీ ఈ వశిష్ఠ గౌతములో నేను పనిచేస్తున్నాను అనేది ఇప్పుడు కూడా నాకు కళ. ఏంటి నేనేంటి దీంట్లో పనిచేయడం ఏంటి, అసలు నా స్థాయి ఏంటి, అలా ఎందుకు వచ్చింది ఇది అనేది ఒక్కసారి నేను చాలా ఇదిగా ఆలోచిస్తాను. కానీ నా శక్తి వంచుల ఈ వశిష్ఠ గౌతంలో కడ వరకు పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆత్మాభిమానాలతో మనందరం కూడా ఈ శిక్షేత్రాన్ని మంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. వచ్చే పుష్కరాల నాటికి దీన్ని మహా అద్భుతంగా మనందరి సహకారంతో బాగా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో దీన్ని మన తాజ్మహల్ కన్నా మిన్నగా చేయాలని మీ అందరి ఆశీస్సులతోనూ కోరుకుంటూ థ్యాంక్ యూ.